తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవలి కాలంలో చంద్రబాబు నాయుడు సర్కార్ను పొగుడుకుంటూ వస్తున్నారు. అంటే ఇది అవసరానికి పొగుడుతున్నాడా లేక దేనికోసం పొగుడుతున్నాడు? అక్కడ మిత్రుడైన జగన్ను పొగడాలి కదా, మరి ఎందుకు బాబును పొగుడుతున్నాడు? ఇది కేటీఆర్ పాలసీలో భాగమేనా అంటే, ఒకసారి ఆయన ఏ విధంగా ప్రశంసించారో అది ముందు చెప్పుకొని ఆ తర్వాత ఆయన ఏ పాలసీ ప్రకారం చేశాడో అది చెప్పుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్ నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య తలెత్తకుండా పట్టిసీమ ద్వారా నీటిని ఎత్తిపోస్తూ రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం సమర్థంగా చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొనడం జరిగింది. ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణానదికి నీటి ప్రవహించి క్షీణించడంతో, అంటే ఆ ప్రవాహం క్షీణించడంతో కృష్ణా డెల్టా సాగుపై అనిశ్చితి నెలకొంది. పులిచింతల జలాశయంలో ఉన్న 32 టీఎంసీల నీరు మాత్రమే లక్షల ఎకరాల ఆయకట్టుకు సరిపోని పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయంగా 2015లో ప్రారంభించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం రైతులకు ఆధారంగా మారింది. ఇదే విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నీటిపారుదల ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తుందని, సముద్రంలోకి వృధాగా వెళ్లే నీటిని సద్వినియోగం చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తుందని కూటమి సర్కార్ను చంద్రబాబు నాయుడును కేటీఆర్ కితాబిచ్చారు. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఆయన విమర్శలు సైతం గుప్పించడం జరిగింది. నీటిపారుదల రంగానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం లేదని వ్యాఖ్యానించడం జరిగింది. ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కొనే విషయంలో ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా సూచించాడు. అయితే ఇవి పొగడతలు. మరి ఆయన ఎందుకు చేశాడు అనేది అంటే, రాజకీయాల్లో ఏ నాయకుడు ఉచితంగా ప్రత్యర్థులను అయితే పొగడడు. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు లాంటి నేత నోటి నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు వస్తున్నాయంటే దీని వెనుక పక్కా రాజకీయ లబ్ధి, వ్యూహాత్మక అవసరం దాగి ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవలి కాలంలో కేటీఆర్ తరచూ చంద్రబాబును ఆయన హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రస్తావిస్తూ పొగుడుతుండటం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారుతున్నది. అయితే ఈ ప్రశంసలు చూసి టీడీపీ సోషల్ మీడియా వింగ్ మాత్రం సంబరపడిపోతే అంతకంటే పెద్ద రాజకీయ అమాయకత్వం మరొకటి ఉండదని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని కేటీఆర్ ఇటీవలి కాలంలో గట్టిగా సమర్థించినా కూడా గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు మళ్లించడంలో పట్టిసీమ అద్భుతంగా పనిచేసిందని ఆయన క్రెడిట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ పొగడ్త వెనక అసలు లక్ష్యం చంద్రబాబుపై ప్రేమ కాదు, తెలంగాణలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై పొలిటికల్ అటాక్ చేయడం. తెలంగాణలో తమ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ప్రస్తుత ప్రభుత్వం నీళ్లను సరిగ్గా ఎత్తిపోయడం లేదని, చేతకానితనంతో వ్యవహరిస్తుందని చెప్పడానికి పక్క రాష్ట్రంలోని, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పట్టిసీమ ఉదాహరణను కేటీఆర్ వాడుకుంటున్నారు. ఇది అసలు కథ. అంటే చంద్రబాబుకు ఇచ్చిన క్రెడిట్ అంతా ఇండైరెక్ట్గా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను కార్నర్ చేయడానికే అనే సత్యం ఇక్కడ స్పష్టమవుతుంది. కేటీఆర్ నైజం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సందర్భాన్ని బట్టి ఆయన పొలిటికల్ నెరేటివ్ మారుతుంటుంది. హైదరాబాద్ ఐటీ అభివృద్ధిని, హైటెక్ సిటీ నిర్మాణ క్రెడిట్ను చంద్రబాబుకు ఇస్తూ గతంలో ఆయన కొన్ని ఇంటర్వ్యూలలో కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో సెటిలర్ల ఓట్లను ఆకర్షించడానికో, జాతీయ స్థాయిలో మైలేజ్ కోసమో ఇలాంటి వ్యాఖ్యలు ఆయన చేస్తూనే ఉన్నారు. కానీ అదే చంద్రబాబు గతంలో అరెస్టు అయినప్పుడు అవమానించే ట్వీట్ చేసిన సంగతి అందరికీ తెలుసు. హైదరాబాదులో ఐటీ ఉద్యోగులు ర్యాలీలు చేయాలని చూస్తే
దాన్ని అడ్డుకుంటూ కేటీఆర్ చాలా చాలా చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డితో కలిసి ఇప్పటికీ రాజకీయ కుట్రలు పన్నుతూనే ఉంటారు. కేటీఆర్ తమ అధినేతను పొగిడారు కదా అని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్ ఆ వీడియోలను పోస్టులను విపరీతంగా షేర్ చేస్తూ మురిసిపోతుంది. కానీ ఇది ముమ్మాటికి బీఆర్ఎస్ పన్నుతున్న వ్యూహాత్మక ఉచ్చు మాత్రమే. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసమే బీఆర్ఎస్ కేటీఆర్ పనిచేస్తారన్నది అందరికీ తెలుసు. ఎలాంటి సహాయం చేయాలనుకున్నా జగన్మోహన్ రెడ్డికి కేటీఆర్ చేస్తారు. తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టాలనే కూడా చూస్తారు. కేటీఆర్ చేసే ఏ ప్రశంస అయినా ఒక పక్కా పొలిటికల్ క్యాలిక్యులేషన్ తోటే వస్తుంది. కాళేశ్వరంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టడానికి పట్టిసీమను వాడుకోవడం, కాంగ్రెస్ను తిట్టడానికి బాబు డెవలప్మెంట్ను ఉదహరించడం ఆయన నైపుణ్యానికి నిదర్శనం. కాబట్టి పొలిటికల్ స్క్రీన్పై కనిపించే పొగడ్తలను మాత్రమే చూసి మురిసిపోకుండా తెర వెనుక ఉన్న అసలు పొలిటికల్ డ్రామాను, అవసరానికి రంగులు మార్చే రాజకీయ చతురతను గుర్తించాల్సి ఉంటుంది.